రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, ఫరూక్ నగర్ లో పోలీసులు కాటన్ సర్చ్ తనిఖీలలో డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ లక్ష్మీనారాయణ, 234 పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల తనిఖీల్లో 6 బెల్ట్ షాపులపై కేసులు, 2 గుట్కా కేసులు, 30 సరైన పత్రాలు లేని బైకులను సీజ్ చేశారు. డీసీపీ రాజేష్ మాట్లాడుతూ కార్డన్ సర్చ్ అనేది ప్రజల్లో భద్రతను పెంపొందించుటకు మాత్రమే అని అన్నారు. అక్రమార్కులను, నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించుటకే ఈ తనిఖీలు తరచూ నిర్వహిస్తామన్నారు. ఈ టోటల్ గా 9 టీమ్స్ గా డివైడ్ అయ్యి మొత్తం బ్లాక్ వైజ్ ఒక ఆల్మోస్ట్ మన ఫరూక్ నగర్ ఏరియా అంతా కూడా కవర్ చేసి మన సస్పెక్ట్స్ ని చెక్ చేయడం జరిగింది. ప్యాప్లాన్ మన డివైస్ ద్వారా సస్పెక్ట్స్ చెక్ చేయడం జరిగింది. కొంతమంది వారెంట్స్ వారు ఉన్నారు, చెక్ చేయడం జరిగింది. అట్లనే టోటల్ ఒక 24 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఎక్కడ నెంబర్ ప్లేట్ లేకుండా, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ 24 సెలెక్ట్ చేసినాము. అట్లా ఎక్సైజ్ కేసులు బెల్ట్ షాప్ లో ఒక 6 సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న మెటల్ కూడా అంతా కూడా సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేస్తున్నాము. అట్లే గుట్కా ఒక 2 షాపుల్లో గుట్కా అమ్మటం జరిగింది, అది కూడా తీసుకున్నాం జరిగింది. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించినాం. ఇట్లనే వెహికల్ చెకింగ్ చేసి టోటల్ ఏరియా అంతా కార్డన్ చేసి టోటల్ మన కట్ ఆఫ్ టీంలు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కూడా చేసిన జరిగింది. ఒక 10 కేసులు చెక్ చేసినాము. అట్లా ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో, ఐసోలేటెడ్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేసే వాళ్ళని కూడా చెక్ చేసాము. అట్లా ఒక 10 మందిని కూడా మనం ఐడెంటిఫై చేసి కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఈ ఎక్సైజ్కి సహకరించిన ప్రజలందరికీ